హాయ్ అండి. ఈరోజు 'మ్యాట్ ఫర్ ఈచ్ అదర్'లోని ఆసియా నూకరాజ్ పర్ఫార్మెన్సే బావుంది. నూకరాజ్ గూడా కాదు, ఓన్లీ ఆసియా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఏంటంటే, ఒక్కొక్కళ్ళు వాళ్ళ టీమ్‌లోని ఒక పార్ట్నర్ మీద డబ్బులనేవి పెట్టడం జరుగుతుంది. అందరూ కలిపి కొంచెం కొంచెం అమౌంట్ అయితే పెట్టారు. దాంట్లో టోటల్‌గా 9,000 అవ్వడం అయితే జరిగింది పాయింట్స్. దాంట్లో ఏంటంటే, ఒక్కొక్కళ్ళు ఏ టీమ్ నుంచి ఎవరెవరు వస్తారో వాళ్ళేంటంటే తాడు పట్టుకొని కింద చెక్కలా ఉంటుంది. దాని మీద నించొనుండాలి. తర్వాత వెయిట్స్ గూడా పెట్టడం జరుగుతుందనమాట. దీంట్లోనేంటంటే ఆశకి 6 కేజెస్ వెయిటేజ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ 6 కేజీల బరువుతోని తాడు పట్టుకొని వేలాడుతూ నిజంగానే మిగతా వాళ్ళందరూ ప్రతి టీమ్ నుంచి మగవాళ్ళైతే వస్తారు. ఒక్క ఆసియా టీమ్‌లోంచి ఆసియా ఒక్కటే ఆడపిల్లగా వస్తుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళు పడిపోతారండి నిజంగానే. ఫస్ట్ బ్రిట్టు పడిపోతాడు. తర్వాత నటరాజ్ మాస్టర్ పడిపోతారు. తర్వాతేమో కళ్యాణ్ నిజంగా జిమ్ చేస్తూ ఉంటాడు. అంత బాడీ ఉన్న కళ్యాణ్ గూడా కింద పడిపోతాడు. కానీ ఆసియా మాత్రం 6 కేజీల బరువును పెట్టుకొని చాలా ఎక్కువ సేపు ఉండి 9,000 పాయింట్స్‌తో గెలవడం అయితే జరుగుతుంది వాళ్ళ టీమ్. నిజంగా ఆసియానైతే అప్రిషియేట్ చేయవలసిందే. మీలో ఎంతమందికి ఆసియాని అప్రిషియేట్ చేద్దాము అనుకుంటున్నారో వాళ్ళు ప్లీజ్ ఒక్క చిన్న లైక్ ఇచ్చి, ఒక చిన్న కామెంటు, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే. బాయ్ బాయ్.